ఉన్నాయి. ఏ పర్వతములకు సంబంధించిన పేర్లను ఇంట్లో కూర్చొని మనము స్మరణ చేస్తే చాలు మన పాపాలు పటాపంచలైపోతాయో, ఇంట్లో ఉండి పాపాలను ఆ పర్వతాల యొక్క పేర్లను ఉచ్చరిస్తేనే పాపాలు పోతున్నాయి అంటే ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళి పర్వతాలను అధిరోహిస్తే, అంతేకాదు మన పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో గంగా సరస్వతి సింధు చంద్రభాగా తథా పరాయమునా శతద్రుః విపాషా వితస్తా ఇరావతి కుహు గోమతి ధూతపాప బహూదా దృషద్వతి విపాషా దేవికా చక్షు గండకి కౌశికి ఆపగా హిమవత్స దేవస్మృతి దేవవతి వాతగ్ని వేణ్య చందన సదా నీరా చర్మణ్వతి వృషి వేదవతి క్షిప్ర హంసావతి పారియాత్ర శోణ నర్మద సురధ మందాకిని దశార్ణ చిత్రకూట చిత్రోత్పల వేత్రవతి కరమోద పిశాచిక సధేరుజ సిప్రాపయోష్ణి నిర్వింధ్య తాపి సరిద్వర వేణ వైతరణి తోయ మహాగౌరి గోదావరి భీమరథి కృష్ణవేణ తుంగభద్ర మొదలైనటువంటి వేలాది నదులు ఇక్కడ ప్రవహిస్తూ ఉండడం వలన ఈ భారతదేశానికి పవిత్రత అనేటువంటిది ఏర్పడ్డది. ఋషులారా, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? క్షేత్రములు తీర్థములు ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మానవ జన్మనెత్తినటువంటి వాళ్ళందరినీ కూడా రెండు చేతులు పైకెత్తి, ఒరే నాయనా నీవు పాపాలు చేస్తున్నావు, నదులమైనా మా దగ్గరికి వచ్చి మాలో స్నానం చేసి మీ పాపాలు పోగొట్టుకోండిరా. అరణ్యాలన్నీ కూడా పిలుస్తూ ఉన్నాయి, రెండు చేతులు పైకెత్తి, నాయనలారా మీరంతా కూడా పాపాలు చేసినారు, ఒక్కసారి మా దగ్గరికి వచ్చి ఒక 9 రోజులు ఉండండి, భాగవతం వినండి. నైమిషారణ్యం పిలుస్తుంది, వింధ్యారణ్యం పిలుస్తుంది. ఒరే నాయన మీరంతా రండి, కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నాయి కదా, మా పర్వతాలపైకి ఒక్కసారి మీరు అధిరోహణం చేయండి, ఎక్కండి, మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కానీ ఇంట్లో కూర్చున్నటువంటి వీడు మాత్రము భారతీయుడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు దీన్ని వదిలిపెట్టి అవతలికి పోవానా బయటికి పోవానా చూస్తుండే. ఎంత దురదృష్టం చూడండి. తదేతద్భారతం వర్షం సర్వబీజం ద్విజోత్తమాః బ్రహ్మత్వం. సత్యలోకాన్ని పరిపాలించేటువంటి ఏ బ్రహ్మ, ఇంద్రలోకానికి అధిపతి అయినటువంటి ఏ ఇంద్రుడున్నాడో వానికి సంబంధించినటువంటి స్థానము, వరుణలోకాధిపత్యము, ఇవన్నీ కూడా ఎట్లా వచ్చినాయినంటే భారతదేశంలో మానవుడు చేసినటువంటి పుణ్యకర్మల వలననే. భారతదేశంలో ఒక 100 అశ్వమేధ యాగాలు చేస్తే చాలు వాడు ఇంద్రుడు అవుతాడు. ఒకసారి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఇంద్ర నీకు ఈ పదవి ఎట్లా వచ్చినది? ఎన్నికల వలన వచ్చిందా? నాయనా కాదు, 100 అశ్వమేధ యాగాలు చేసినాను కావునా అని అంటాడు. అశ్వమేధ యాగాలు ఎక్కడ చేసినావు? స్వర్గలోకంలో కాదు, భారతదేశంలో చేసిన కర్మభూమి అయినటువంటి ఈ భారతదేశంలో చేసినాడు కావున. మృగయక్షాప్సరో యోనిం తద్వత్సర్పసరీసృపాం స్థావరాణాంచ సర్వేషాం ఇతో విప్రాహ శుభాశుభై. ఒక పాముగా జన్మ ఎత్తినది ఆ జీవుని దగ్గరికి వెళ్ళి మనం అడుగుదాం, ఓ పామా నీకెందుకు ఈ జన్మ వచ్చినది? ఫలానా పాపం చేయడం వలన. ఈ పాపం ఎక్కడ చేసినావు నీవు? భారతదేశంలో చేసినాను కావున. ఒక పురుగు, ఒక భయంకరమైనటువంటి రాక్షస జన్మ, ఒక పిశాచ జన్మ, దుఃఖాన్ని అనుభవించేటువంటి ఇవి కూడా ఎక్కడ వస్తాయి అంటే భారతదేశంలో చేసినటువంటి పాపం వలన, భారతదేశంలో చేసినటువంటి పుణ్యకర్మల వలన ఉత్కృష్టమైనటువంటి లోకాలు వస్తాయి. ఇక్కడ చేసినటువంటి నీచమైనటువంటి పాపాల వలన దుఃఖాన్ని అనుభవించేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఇది కర్మభూమియా ఇది. ఎత్ర విప్రాదయో వర్ణాః ప్రాప్నువంత్యభివాంఛితం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి పేర్లు గల 4 వర్ణములతో కూడుకొని, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములనేటువంటి 4 ఆశ్రములతో కూడుకొని, వర్ణాశ్రమ వ్యవస్థతో కూడుకున్నటువంటి దేశం ఏదైనా ఉన్నదానంటే అది కేవలం ఒక భారతదేశం మాత్రమే. మిగతా అన్ని దేశములకు మన భారతదేశానికి ఏదైనా ఒక లక్షణం చెప్పాలి అంటే ఇది ఒక్కటే లక్షణం చెప్పాలి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వర్ణము లేదు, ఆశ్రమం లేదు అనేటువంటిది తీసివేస్తున్నాయి. ఈ మాటలు కనుక ఒకవేళ సభల్లో చెప్పినట్టయితే తీసుకువెళ్ళి కృష్ణ జన్మస్థానంలో కూర్చుండబెట్టే పనిని కూడా చేస్తున్నారు అనడం ఎంత ఆశ్చర్యకరమై ఉన్నది. అపి మానుష్యమాప్స్యామో దేవత్వాత్ ప్రచ్యుతాః క్షితౌ. స్వర్గలోకంలో ఉండేటువంటి దేవతలు
అయ్యా ఇక్కడికి వచ్చి స్వర్గలోకానికి ఎంతకాలం అయింది? 1000 సంవత్సరాలు అయిందయ్యా. మరి సుఖంగా ఆనందంగా ఉన్నదా నీకు? ఏమి సుఖంగా అలిపోయినదయ్యా ఇక్కడ. మరి మీ కోరిక ఏమిటి చెప్పండి అంటే, ఒక్కసారి మేము భారతదేశంలో పుట్టాలి అని కోరుకుంటారట వాళ్ళంతా. అపిమానుష్యమాప్స్యామో దేవత్వాత్ ప్రచ్యుతా క్షితౌ మనుష్య. ఇదేమిటయ్యా, నీవు దేవతా శరీరాన్ని వదిలిపెట్టి మానవ లోకంలో పుట్టాలి అని కోరుకుంటున్నావు ఎందుకు అనంటే, దేవతలు అంటారు, మనుష్య కురుతే యత్తు తన్న శక్యం సురాసురై. మానవ జన్మనెత్తినవాడు ఏ పని చేయగలుగుతాడో అది దేవతల మీద మేము చేయలేము, రాక్షసులు చేయలేరు అంటున్నారు దేవతలు. మనమేమో సత్యానం దేవం వందేహం కావదం బ్రహ్మ లీలయాయుతం అని వాడిని పెట్టుకొని పూజ చేస్తున్నాం. ఇంద్రాయ నమః అని ఇంద్రుణ్ణి పూజిస్తున్నాం. ఇంద్రాది దేవతలు ఏమంటున్నారు అంటే, ఈ లోకాలు మాకు అవసరమే లేదు, ఇవి కాదు, మేము భారతదేశంలో పుడతాము, మానవ జన్మనెత్తాము, అంతకన్నా ఉత్తమైనటువంటి ఇంకోటి లేదు అని అంటారు వాళ్ళు. చూడండి, ధర్మార్థకామమోక్షాణం ప్రాప్నువంతి మహాఫలం ప్రాప్యతే యత్ర తపసః ఫలం పరమ దుర్లభం. సర్వదాన ఫలం చైవ సర్వయజ్ఞ ఫలం తథా తీర్థయాత్రా ఫలం చైవ గురుసేవా ఫలం తథా దేవతారాధన ఫలం. ఒక దేవతలను పెట్టుకొని మనం పూజించాలి అన్నా, ఒక గురువు దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి గురువు మూలకంగా ఒక ఫలాన్ని మనం పొందాలి అన్నా, అనేక యజ్ఞములను ఆచరించి యజ్ఞముల యొక్క ఫలాన్ని మనం పొందాలి అన్నా, అది కేవలం భారతదేశంలో మాత్రమే అవుతుంది. చాలామంది విదేశీయులు అంటూ ఉన్నారు, మేము ఇక్కడ చాలా చక్కగా అతిరుద్రాలు చేస్తున్నాము, చండీ యాగాలు చేస్తున్నాము, అయుత చండీ యాగాలు చేస్తున్నాము అని అంటున్నారు. కానీ వ్యాసుడు మాత్రం దాన్ని ఒప్పుకోడు. విదేశాల్లో చేసేటువంటి ఏ కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా కేవలం బూడిదలో పోసినటువంటి పన్నీరు వంటివే తప్ప, కేవలం అహంకారం కోసం చేసుకునేటువంటివే తప్ప అవి శాస్త్రసమ్మతములైనటువంటివి మాత్రం కావు. ఇక్కడ అంటాడు, దేవతారాధన ఫలం స్వాధ్యాయస్య ఫలం ద్విజాః యత్ర దేవా సదా హృష్టాః జన్మ వాంఛంతి శోభనం. మాకు చక్కగా తిండి పెట్టేటువంటి ఏ మానవులు ఉన్నారో వాళ్ళకన్నా మించిన వాళ్ళు ఎవరయ్యా? దేవతలైనా మీకెవరయ్యా తిండి పెట్టేది అని అంటే, భారతదేశంలో మానవ జన్మనెత్తి ధార్మిక జీవనాన్ని కొనసాగిస్తూ సదాచార సంపన్నులై యజ్ఞాన్ని ఆచరిస్తూ ఆ యజ్ఞాల్లో వేసేటువంటి ఆవు నెయ్యి ఉన్నదో అది మాకు కడుపు నిండుతుంది, పంచభక్ష వర్మానాలతో పెట్టిన అన్నం అవుతుంది. అన్నము ఎవడు పెడతాడో వాడు గొప్పవాడవుతాడు. ఇప్పుడు దేవతలు గొప్పవాళ్ళ మానవులు గొప్పవాళ్ళ చెప్పండి? మానవులమైన మనమే గొప్పవాళ్ళము దేవతలకు. కాకపోతే వాళ్ళను కూర్చుండబెట్టే విధానం వేరుగా ఉన్నది. మనకన్నా ఉన్నతాసనం వేయాలి. మన ఇంటికి వస్తే అల్లుడు గొప్పవాడా మామ గొప్పవాడా చెప్పండి? అల్లుడు గొప్పవాడా మామ గొప్పవాడా శివపురాణంలో తెలుసుకుందాం రేపు పొద్దున. అందుకని నిజానికి అల్లుడు ఇంటికి వస్తే మామగారు కూర్చుండబెడతాడు, పైన సేవ చేస్తాడు, అన్ని రకాల పంచభక్ష వర్మాన్నాలు పెడతాడు. ఇక్కడ అంటారు, ఎక్కడైతే దేవతలు మానవులు ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి హృష్టాః జన్మ వాంఛంతి శోభనం, మానవ జన్మనెత్తాలనేటువంటి కోరికతో కూడుకోరుంటారు. ఇంకా ఇంతకన్నా భారతదేశాన్ని గురించి ఏం చెప్పమంటావయ్యా? సుమారు 2 పేజీల నిండా ఈ బ్రహ్మపురాణంలో భారతదేశానికి సంబంధించిన వైభవాన్ని వర్ణించి చివరికి ఏమంటారు అంటే, కశ్యక్నోతి గుణాన్ వక్తుం భారతస్య అఖిలాన్ ద్విజాః. భారతదేశానికి సంబంధించిన గుణాలను గురించి ఎవడయ్యా చెప్పగలవాడు? అయినా వ్యాసుడనే నేను సంక్షేపంగా మీకు వినిపించినాను అని చెప్పి ఒక ప్రశ్న వేస్తాడు. భారతదేశం ఎందుకు గొప్పనైనది ఇప్పుడు చెప్పండి మీరు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ప్రశ్న. భారతదేశం ఎందుకు గొప్పనేది? వ్యాసుడు ఇంత ఆవేశంగా భారతదేశానికి గొప్పతనాన్ని తీసుకువచ్చిన ఎందుకోసము? నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి, ఇక్కడ చేసేటువంటి కర్మలు ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. ఇది విన్న తర్వాత ఇక మామూలు వ్యక్తులకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇక ఏమైనా ఇది చేయడానికైనా ఇక్కడ మనం పుట్టింది. అందుకని మన పాపాలు పోగొట్టుకోవాలంటే పర్వతాలు ఎక్కాలి, మన పాపాలు పోగొట్టుకోవాలి అంటే నదులలో స్నానం చేయాలి. మళ్ళీ వ్యాసుడు చిట్ట చివరికి మాకు కష్టాన్నే కలిగించి పాపాన్ని పోగొట్టేట్టుగా ఉన్నది. ఏమయ్యా వ్యాస, నిన్ను ఆశ్రయించినది నీ పురాణాలు వినడానికి వచ్చింది ఎందుక?
కష్టము లేకుండా మాకు పాపాలు పోగొట్టవయ్యా అనంటే మళ్ళీ పర్వతాలు ఎక్కండి, నదుల దగ్గరికి వెళ్ళండి, క్షేత్రాలు నివసించండి అంటున్నావు. నేను చెప్పేది పూర్తిగా వినరా అధ్యాయాంతం వరకు. చిట్ట చివరికి అధ్యాయం భారతదేశం యొక్క వర్ణనంతా కూడా చేసి చివరికి ఏమంటాడు అంటే, ఎవరైతే ఈ భారతదేశానికి సంబంధించిన మహిమను వింటారో వినిపిస్తారో వాళ్లకున్న పాపాలను కూడా తొలగిపోతాయి అని అంటారు. ఇంతమంది మీరు చప్పట్లు కొడుతున్నారు అంటే ఇక కర్మలను ఆచరించడమే లెక్క కదా. పాపాన్ని పోగొడు సర్వపాపహరం పుణ్యం ధన్యం బుద్ధి వివర్ధనం యయిదం శృణుయాన్నిత్యం పఠేద్వా నియతేంద్రియ. ఎంత పవిత్రమైన చూడండి మన భారతదేశం. కేవలం ఆ భారతదేశము గొప్పది అని అంటే చాలు. కార్తీక మాస నియమాలన్నింటినీ రాస్తాడు, నెల రోజులు చేయవలసినటువంటివి. కానీ ఒక్క నియమాన్ని పాటించక ఒకడు మరణిస్తాడు, వానికి వైకుంఠలోకం వస్తుంది. పద్మపురాణాలు చెప్తాడు, ఏమయ్యా నియమాలు పాటించిన మేమంతా ఇక్కడ వచ్చి ఉన్నాం, వీడు నియమమే పాటించలేదు అని అంటే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు, ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత పడుకునేంత వరకు వాడు అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం శ్రేష్టమైంది అని అన్నాడు. దీపదానం చేయలేదు, వాడు తులసి నీళ్లు వేయలేదు, ఏమీ చేయలేదు. కానీ నియమాలు పాటించిన వాళ్ళకు వచ్చేటువంటి ఉత్తమ లోకం వాడికి వస్తుంది. భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉన్న కర్మలను ఏ వాటిని ఆచరించే అవసరం లేదు. ఏమనాలి మనము? భారతదేశం గొప్పది అంటే చాలు. అందుకనే చిన్నప్పుడు మనకు పాఠశాలల్లో నేర్పినారు, ఈ దేశము భారతదేశము, నేను భారతీయుణ్ణి, వీళ్ళంతా నా బంధువులు అని నేర్పుతారు కదా. భారతదేశము నా దేశము. వ్యాసుని తాత్పర్యం ఏమిటి అంటే, భారతదేశము గొప్పది అని నీవు దాన్ని కీర్తిస్తేనే నీకున్న పాపాలు పటాపించలేకపోతాయి అని అన్న తర్వాత, మానవుడిగా జన్మిస్తే అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది, ఆ జన్మ వస్తేనే నీవు ఉత్తముడవినావు ఉన్న తర్వాత ధర్మాన్ని ఆచరిస్తే, అందుకని ధర్మాన్ని ఆచరించు, మానవ జన్మనెత్తు, భారతదేశాన్ని ప్రేమించు అనేది ఉద్దేశమే తప్ప ఇక రేసినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏ తపస్సును అనుష్ఠానాలు చేయకుండా భారతదేశం గొప్పది అని ఉచ్చరించడానికి వ్యాసుని యొక్క తాత్పర్యం కాదు అని మనం గ్రహించాలి. అనేక ఇతరమైనటువంటి విషయాలన్నిటి కూడా ప్రస్తావిస్తూ చమత్కారముతో కూడుకున్నటువంటి కథలు ఎన్నో చెప్తాడు వ్యాస భగవానుడు. ఏమయ్యా ధర్మాన్ని చెప్పడానికి బదులు ఎందుకు నీవు ఈ కథలను చెప్తున్నావు అని అంటే వ్యాసుడు అంటాడు, నాయనలారా, అన్నం తినడానికి మారాన్ చేస్తూ ఉన్నటువంటి పిల్లవాడిని తల్లి దగ్గరగా పిలిచి, నాయన నీకు కథ చెప్తానురా, కథ చెప్పు. కథ వినుకుంటూ కూర్చుంటాడు, కలిపిన అన్నం అంతా పెడుతుంది, అయిపోతుంది. అన్నం అయిపోతుంది, కథ అయిపోతుంది. అమ్మ ఇంకా కథ చెప్పు, ఇవాళ లేదు ఇంకా మళ్ళీ రేపు చెప్తాను కథ. ఇప్పుడు ఒక్కసారి తల్లిని అడుగుదాం, అమ్మ ఎందుకు నీవు ఈ కథను చెప్పినావు పిల్లవాడికి అన్నం పెడుతూనంటే, కథ చెప్పడంలో తాత్పర్యం కాదు, ఆ పిల్లవానికి అన్నం పెట్టడంలో తాత్పర్యము. ఇప్పుడు వ్యాసుడిని అడుగుదాం, పురాణాలు రచించిన నీవెందుకయ్యా కథ చెప్తున్నావు అని అంటే వ్యాసుడు అంటాడు, ధర్మాలు చెప్పడంలో తాత్పర్యము, కథ చెప్పడంలో తాత్పర్యం కాదు అంటాడు వ్యాస భగవానుడు. జగత్తుకు సంబంధించిన సృష్టినంతా చెప్పి ఎవరి తర్వాత ఎవరు పుట్టినారు అనే విషయాన్నంతా కూడా వర్ణించి, దక్షుని యొక్క ఉత్పత్తి, దక్షునికి కలిగినటువంటి సంతానంలో సతీదేవి, ఆమెకు వివాహం కావడము, శంకరుడు సతీదేవిని పోగొట్టుకోవడము, కాలాంతరంలో హిమవంతునికి సతీదేవి పుత్రికగా ఆవిర్భవించడం జరిగినది. ఆమెకు పేరు పెట్టినాడు పార్వతీదేవి అని. ఆ పార్వతీదేవి పుట్టినప్పటి నుండి శివుణ్ణే భర్తగా భావించినది. నేనంటూ వివాహం చేసుకుంటే అతన్నే చేసుకుంటాను తప్ప ఇంకెవరిని కాదు అని. ఎంత తల్లిదండ్రులు వారించినప్పటికీ కూడా ఆమె ప్రేమించినది. అది ఈ జన్మ ప్రేమ కాదు, జన్మాంతరం నుండి ప్రవహిస్తున్నటువంటి ప్రేమ. తపస్సు చేసుకోవడానికి వెళ్ళినది, తీవ్రమైనటువంటి తపస్సు ఆమె చేయడానికి పూనుకున్నది. ఆమె ఎంత కఠినంగా తపస్సు చేసిన అంటే, ఒక భగవంతుణ్ణి మనం సగుణ సాకారమూర్తిగా సాక్షాత్కారం చేసుకోవాలి అంటే ఎంత కష్టపడాలి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో వర్ణించినాడు. ఆ సమయంలో ఆకులను కూడా తినకుండా, ఎండిపోయినటువంటి ఆకులను కూడా తినకుండా ఆమె తపస్సు చేయడం వలన ఆమెను అపర్ణ అనే పేరుతో పిలిచినారు. తపస్సుకు వెళుతూ ఉంటే ఇంత కఠినమైన తపస్సు ఎందుకే, నీకు అవసరం లేదు ఉమా,
తపస్సు చేయడం వద్దు అనడం వల్ల ఉమా అనే పేరు వచ్చినది అని ఇవన్నీ కథలు మనం పురాణాంతరంలో వింటాము. ఇవన్నీ కూడా చెప్పి చివరికి తతస్స భగవాన్ దేవ తథైవ వికృత ప్రభు ఉవాచ శైలరాజానం సుతాం మే యచ్చ శైలరాట్. అమ్మవారికి ప్రత్యక్షమైనాడు. అనేక రకాల ముందు బ్రహ్మచారి వేషంలో వచ్చి రకరకాల ప్రశ్నలు వేసినాడు. ఆ ప్రశ్నలకన్నిటికీ ఆమె సమాధానం చెప్పినది. చివరికి ఇంకేమిటి, నా ప్రశ్నలో నీవు నెగ్గినావు, నన్ను గురించే నీవు తపస్సు చేసినావు కావున నేనే ఆ ప్రశ్న వేసినటువంటి బ్రహ్మచారిని అని శంకరుడు బ్రహ్మచారి వేషాన్ని తొలగించుకున్నటువంటి వాడి శివునిగా సాక్షాత్కరించినాడు. ఇంకేమి, నీ చెయ్యిని నా చేతిలో పెట్టు, నేను నీ పాణిగ్రహణం చేస్తాను అన్నాడు. అంటే అప్పుడు పార్వతీదేవి అన్నది, అయ్యా నేను స్వతంత్రురాలను గాను, నేను ఒకనికి పుత్రికను, కన్య తనంతట తాను దానం చేసుకోదు, కన్యను దానం చేయడానికి మా తండ్రి గారు ఉన్నాడు, అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి నీవు నన్ను అడుగు. అదొక విధానం ఉంటుంది దానికి. వివాహం కావాలి అని చెప్పాలంటే అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అడగాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మనకు సంబంధించిన పెళ్లి జరుగుతుంది. తపస్సు ఏమో చేసినది కానీ స్వీకరించమంటే స్వీకరించదు. ఇప్పుడు ఒక్కసారి ఆమెను అడుగుదాం, ఏమమ్మా ఆయన గురించే కదా తపస్సు చేసినది, మరెందుకు నువ్వు వెనక ముందు ఆడుతున్నావు అని అంటే, గత జన్మలో కూడా నేను సతీదేవిని ఉండి ఆయనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఆ సమయంలో జరగవలసిన కార్యకలాపాల్లో ఏ తొందరపాటున ఏది పొరపాటు జరిగినదో అర్ధాంతరంగా నా వివాహ జీవితం అంతా అతలాకుతలం అయిపోయినది. మళ్ళీ ఇప్పుడు అట్లా జరగకూడదు, అందుకని విధి విధానాలన్నీ మొదటి నుండి కొన వరకు ఒకే తీరుగా చక్కగా శాస్త్రీయంగా జరగాలి అని వెళ్ళమన్నాను. బాగానే ఉన్నది. ఇంకేమిటి, శంకరుడు అక్కడికి వెళ్ళాలి హిమవంతుడి దగ్గరికి. ఉన్న పళంగా వెళ్ళినాడు. మొన్న ఈ మధ్య నేను హైదరాబాద్లో చూసినాను, ఒక ఫోటో స్టూడియో ముందు పెళ్లి చేసుకునే వధూవరులకు ప్రత్యేకంగా తీయబడును అని పెట్టినాడు అక్కడ ఫోటోలు. అంటే ఉన్న రూపం ఉన్నట్టుగా కాకుండా ఆ ఫోటోని చూసి తప్పకుండా ఈ అమ్మాయిని చేసుకుంటాను అనే రీతిలో తీస్తాడట వాడు. శంకరుడు ఇప్పుడు అమ్మాయిని ఇవ్వమని అడగడానికి వెళ్ళాలి కదా, కానీ వికార రూపంలో వెళ్ళినాడు. గత్వా యాచస్వ పితరం అనగానే వెళ్ళి తతశ్చ భగవాన్ దేవ తథైవ వికృత ప్రభు ఉవాచ శైలరాజానం సుతాం మే యచ్చ శైలరాట్. హే హిమవంత, మీ అమ్మాయి నాకిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అనగానే కింది నుంచి పైదాకా చూసినాడు. నెత్తురు గారుతున్నటువంటి గజ చర్మం, పాములు వేళ్లాడుతున్నాయి, అంతా కపాల మాలికలు వేసుకున్నాడు. చూస్తే బ్రాహ్మణి వలె కనబడుతున్నాడు, యజ్ఞోపవీతం ఉన్నది, వేదమంత్రాలేమో వేరే చదువుతున్నాడు. ఇప్పుడు హిమవంతుడు ఏం చేయాలి? తప్పకుండా అమ్మాయిని ఇస్తాను అని అంటాడా? ఇస్తే దాని జీవితం అంతా నాశనం అయిపోతుంది. ఇవ్వను అని అంటాడా? బ్రాహ్మడు శాపం పెడితే తన వంశం అంతా నాశనం అయిపోతుంది. సతం వికృత రూపేణ జ్ఞాత్వా రుద్రమథా వ్యయం. ఏమన్నాడు అనంటే, అయ్యా మా ఇంట్లో ఒక ఆచారం ఉన్నది వెనకటి నుండి. ఏమిటి అనంటే, అమ్మాయి పెళ్లికి ఎదిగినది అని అన్న తర్వాత స్వయంవరం ఏర్పాటు చేస్తాము. ఆ స్వయంవర మంటపంలో అమ్మాయి ఎవరి మెడలో పూలమాల వేస్తే ఆ వరుణ్ణి మేము ఎన్నుకుంటాము. అది నువ్వు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చును. అమ్మాయికి ఎవరు నచ్చితే వాళ్ళని తప్పించుకున్నాడట హిమవంతుడు. స్వయంవరో మే దుహితు భవిత విప్రపూజిత. ఇది అక్కడ విని మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చినాడు పార్వతీదేవి సమీపానికి. అమ్మ వెళ్ళి అడగమన్నావు, అడిగినాను, అడిగితే మీ నాన్నగారేమో ఇట్లా అన్నాడు, మరి నా పరిస్థితి ఏమిటి అనంటే, ఇంకంతకంటే నేనేం చేయలేనయ్యా, అందుకని ఏనాడు స్వయంవరం ఏర్పాటు చేస్తాడో ఏర్పాటు చేసినటువంటి తిథి కోసం ఎదురు చూస్తూ ఉండు అని ఆయనకు నమస్కారం చేసి వెళ్ళిపోయినది. ఈమె హృదయంలో ఆయననే పెళ్లి చేసుకోవాలని ఉన్నది, కానీ విధి విహితమైనటువంటి పెళ్లి కావాలి, మళ్ళీ ఇదివరకు సతీదేవి జీవితంలో అయినట్టుగా మళ్ళీ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తిరుగు ప్రయాణమై ఆమె వెళుతూ ఉన్నది. ఇంతలో ఏం జరిగినది అనంటే, ఒక సరస్సు, ఆ హిమవంతుని ఇంటికి వెళ్ళడానికి అనేక అరణ్యాలు దాటుతూ వెళుతుంటే ఒక సరస్సు, ఆ సరస్సులో నుండి ఒక శబ్దధ్వని వినవస్తున్నది, రక్షించండి రక్షించండి. పార్వతీదేవి సమీపానికి వెళ్ళి చూసినది. చూసే వరకు సుందరమైనటువంటి బాలకుడు, వేదాన్ని చదువుకొని అప్పుడే 16 ఏళ్ల వయసున్నది కావచ్చు. ఇంకా ఆ పిల్లవాడిని ఒక మొసలి పట్టుకొని
లోపలికి లాగుతూ ఉన్నది. తిని పారేద్దాము అని పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి చూసే వరకు మొసలి పడుతూ ఉన్నటువంటి ఈ బాలకుడిని చూసినది చాలా బాధపడుతున్నది. త్రాతుమాం కశ్చిదిత్యాహ గ్రాహేణ హృతచేతసం. అటు ఇటు పరిగెడుతున్నది. ఎవరైనా వీడిని రక్షించేవాళ్ళు లేరా అంటూ ఉన్నది. ఎవ్వరూ సమీపంలో లేరు. ఎవరి కోసమో చూస్తావేమమ్మా, నా ప్రాణాలు పోతున్నాయి, నన్ను రక్షించు అని పిల్లవాడు అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆమె నోరు విడిచి, ఏమమ్మా ముసలి, నువ్వు వదిలిపెట్టు, ఆ పిల్లవాడిని చూస్తే ఎంతో సుందరంగా ఉన్నాడు, సహజంగానే కాంతి ఉంటుంది పిల్లవాడిలో, వేదములు చదివినాడు అని అంటే ఇంకా ఎక్కువ కాంతి ఉంటుంది, శాస్త్ర పురాణ ఇతిహాసాలు అంటే కాంతి ఎక్కువగా ఉంటుంది, తపో శక్తితో కూడుకున్నటువంటి ఈ పిల్లవాడిని నువ్వు వదిలిపెట్టు, ఆ పిల్లవాడిని తినడానికి నీకు ఎట్లా మనసొప్పుతున్నది, వదిలిపెట్టు అని ఉంటుంది పార్వతీదేవి. అప్పుడు ఈ పిల్లవాడు కూడా ఏడుస్తూ ఏమంటా, అమ్మా నీవుగాక ఇంకెవరూ రక్షించేవాళ్ళు లేరు ఈ సమయంలో, నేను వేదం చదువుకున్నాను, కానీ వేదం చదువుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. వేదాన్ని చదువుకొని వేదములలో చెప్పబడ్డటువంటి యజ్ఞములను ఆచరిస్తే, యజ్ఞములలో ఆచరించినటువంటి పుణ్యఫలమును ఈశ్వరార్పణ చేస్తే నా అంతఃకరణ శుద్ధి అవుతుంది. అప్పుడు శుద్ధమైనటువంటి అంతఃకరణలో పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అందుకని నేను మొదటి స్తరంలోనే ఉన్నాను, మొదటి మెట్టులోనే ఉన్నాను, రక్షించవమ్మా అంటాడు. జాలి వేస్తున్నది పిల్లవాడిని చూస్తుంటే. ఇంత గొప్పనైనటువంటి వేదాలను చదువుకున్నటువంటి ఈ పిల్లవానికి ఈ పరిస్థితి ఏర్పడ్డది. సాపశ్యదిందువదనా బాలకం చారు రూపిణం. అప్పుడు ఆమె ఏముంటున్నది పార్వతీదేవి అంటే, విడోవయ్యా, నీకేమైనా దానికి ప్రతిఫలం కావాలంటే ఇస్తాను, వదిలిపెట్టు. ప్రతిఫలం ఏముంటుంది? ఆకలితో ఉన్నటువంటి మొసలికి ఆకలి తీరాలి అని చెప్పనంటే ప్రతిఫలం ఇంకోళ్ళు ఎవరైనా కావాలి. చుట్టుపక్కల చూస్తే ఎవరూ లేరు. అందుకని ఇప్పుడు ఆ ముసలికి ఆహారంగా వెళితే ఎవరు వెళ్ళాలి? పార్వతీదేవి వెళ్ళాలి. యోదేవి. కానీ ఈమంటున్నది నోరు విచ్చి అక్కడికి, నీవు ఆకలితో ఉన్నావు కావున, ఆకలితో ఉన్నటువంటి నీకు ఆహారం కావాలి అంటే నేను నీకు ఆహారంగా వస్తాను, కానీ ఆ పిల్లవాడిని మాత్రం నీవు వదిలిపెట్టు అనంటే, అప్పుడు ఈ ముసలి అంటుంది, నిన్ను చూస్తూ ఉంటే ఎక్కడో తపస్సు చేసి వస్తున్నట్టుగా అనిపిస్తున్నది, ఎవరిని గురించి తపస్సు చేసినావు అని ముసలి అడిగితే, అప్పుడు ఆమె అంటుంది, అనంత బ్రహ్మాండ జనకుడైనటువంటి శివుణ్ణి నా భర్తగా చేసుకోవాలి అని తపస్సు చేసినాను. మరి అంత సుఖాన్ని ఆనందాన్ని అనుభవించవలసినటువంటి నీవు ఎందుకమ్మా ఈ పిల్లవాడిని రక్షిస్తాను అంటావు? పో, నీ దారి నువ్వు చూసుకోపో, నీ సుఖాన్ని నీవు అనుభవించు. నీవెందుకు ఈ పిల్లవాడినే పట్టుకొని లాగుతున్నావు? నన్ను తింటే ఇంకా నీకు సుఖం ఎక్కువగా వస్తుంది కదా. తపస్సు చేసిన శరీరం ఇది, శివుని ప్రత్యక్షమైన శివుణ్ణి దర్శించుకున్న శరీరం ఇది అంటే ఆ ముసలి అంటుంది, 6 రోజుల నుండి నేను తిండి లేకుండా ఉన్నాను. బ్రహ్మదేవుడు నాకు ఏం చెప్పినాడు అంటే, 6వ నాడు 6వ కాలంలో, మొత్తం కాలాన్ని విభాగం చేస్తే 6వ కాలంలో ఎవరు నీ దగ్గరికి వస్తే వాడిని తిని నీవు జీవించు అని అన్నాడు. 6వ రోజు దాపురించినది ఈనాడు. ఈ పిల్లవాడు నీళ్లలోకి దిగినాడు, వీడే నా ఆహారం అని చెప్పి నేను వీడిని స్వీకరిస్తున్నాను. అప్పుడు ఆ గజరాజుకు, కరిరాజుకు నమస్కారం చేసినవి. మా వ్యయస్తపసో దేవి. అప్పుడు ఆమె ఏమంటుంది అంటే, అయితే ఒక పని చేస్తాను, ఈ పిల్లవాడు రక్షింపబడాలి అని చెప్పనంటే నన్ను కాదు కదా నీవు స్వీకరించేది, నేను ఏ తపస్సు చేసి శంకరుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నానో ఆ తపస్సుకు సంబంధించిన పుణ్యం ఉన్నదో ఆ పుణ్యమునంతా నీకు ధార పోస్తాను. ఇదేమిటమ్మా, శంకరుణ్ణి నువ్వు ప్రత్యక్షం చేసుకొని శివుడిని నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అన్న తర్వాత, రేపో మాపో నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు తండ్రి అనే విషయం కూడా నీకు తెలిసిన తర్వాత నీ తపస్సును ధారపోస్తాను అని అంటావు, ఇదేమిటి అంటే అప్పుడు ఆమె అన్నది, కేవలం ఇప్పుడు చేసిన పుణ్యం మాత్రమే కాదు, ఈ బ్రాహ్మణ బాలకుని చూస్తూ ఉంటే నాకేమనిపిస్తూ ఉన్నది అంటే, జన్మ ప్రభృతి యత్ పుణ్యం మహాగ్రాహ కృతం మయా తత్తే సర్వం మయా దత్తం బాలం ముంచా. జన్మ మొదలుకొని నేను ఇప్పటిదాకా సంపాదించిన, కేవలం తపస్సుకు వచ్చినప్పటి నుండి సంపాదించినది కాదు, పుట్టినప్పటి నుండి నేను సంపాదించిన నా పుణ్యాన్నంతా కూడా ధార పోసుకుంటాను, కానీ ఆ పిల్లవాడిని మాత్రం వదిలిపెట్టు. పుణ్యమునంతా ధార పోస్తే నీవు నీలో ఇంకా ఏ లవలేశ మాత్రము సుఖాన్ని అనుభవించేది ఉండదు. తర్వాత నీవేమవుతావు?
అంటే ఆమె అన్నది, నాకు ఇంకా ఆయుష్యం ఉన్నది కదా, మళ్ళీ అరణ్యానికి వెళతాను, తపస్సు చేస్తాను, శంకరుని గురించి నేను ఆయనను ప్రసన్నుని చేసుకుంటాను, కానీ పిల్లవాడిని మాత్రం నేను వదిలిపెట్టను, నా పుణ్యాన్ని నీకు ధారపోస్తాను. దేహేనాపి మయాగ్రాహ రక్షో విప్రహ ప్రయత్నతః. ఎందుకమ్మా నీకు ఈ పిల్లవాడి పైన ఇంత ప్రేమ, అభిమానము, మమకారము అని అంటే అప్పుడు ఆమె ఏమంటున్నది అంటే, నాకు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవరంటే ఇష్టము అనంటే, న విప్రేభ్య తపశ్రేష్టం శ్రేష్టా మే బ్రాహ్మణామతాః. విప్రుల కన్నా మించినటువంటి వాళ్ళు, నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవరు లేరు. అక్కడ విప్రులు అనే పదం వేసినది. విప్రానంటే పుట్టుకతో బ్రాహ్మణుడు, సంస్కారములతో ద్విజుడు, విద్యయాయాతి వేదశాస్త్రములను అధ్యయనం చేయడం వలన వాడు ఇప్పుడు ఇటువంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అన్నది అమ్మవారు. అందుకని దత్వాచాహం న గృహ్ణామి, ఈ మాట వినగానే ముసలి చాలా స్పందించి, అయితే నీవిచ్చే పుణ్యం అవసరం లేదు, ఈ పిల్లవాడిని నేను వదిలిపెడుతున్నాను, పిల్లవాడిని తీసుకొని పో అంటే అప్పుడు పార్వతీదేవి వదులుతుందా? పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాను అని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ పుణ్యం నాకెందుకయ్యా, నీకు ఇచ్చేసినాను, నాకు అది అవసరం లేదు, మరి నీ పరిస్థితి ఏమిటి, నేను మళ్ళీ పుణ్యాన్ని సంపాదించుకుంటాను అని ఆమె అక్కడి నుండి బయలుదేరినటువంటిది వెళ్ళి తపస్సులో కూర్చున్నది. ఒక వారము 10 రోజులు గడిచినాయో లేదో భూతభావుడైనటువంటి మహాదేవుడు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా, వందలాది సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ప్రత్యక్షం కానీ నీవు 4 రోజుల్లోనే తపస్సు అయినావేమిటి అనంటే, నీలో ఉన్నటువంటి సమర్పణా బుద్ధి ఎటువంటిదో చూసినాను నేను. కేవలం తపస్సులు చేసి స్వార్థం కోసం లోకంలో ఎంతోమంది పోరాడుతూ ఉంటారు, నాకు ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఏ ఆలయాల్లోకి వచ్చే ఒక భక్తుడి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, లోక కళ్యాణం కోసం నేను ఈ పని చేస్తాను అని అనరు. మొన్న ఈ మధ్య ఒక భక్తుడు తారసపడి, అయ్యా నన్ను ఒక ఆశీర్వాదం చేయాలి అని పక్కకు తీసుకువెళ్ళినాడు. ఏమన్నా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాడేమో అని అనుకున్నా. కానీ ఏం కోరుకున్నాడు అంటే, అయ్యా నాకున్నటువంటి ధనంతో 135 మందికి ఉచితంగా నేను పెళ్ళిళ్ళు చేయించినాను, నా చేత ఎవరు పెళ్ళిళ్ళయి దంపతులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చల్లగా ఉండేట్టుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాను. అది నిజమైనటువంటి కోరిక. లోక కళ్యాణం కోసం ఎంతో ధనాన్ని మనం సంపాదిస్తాము, కానీ 100 మందికి చేసేటువంటి పెళ్ళిళ్ళకు ఖర్చు అయ్యేటువంటి ధనం ఉంటుందో ఆ ధనము తనకున్న ఒక్క కూతురుకు చేసుకోవాలి 10 మందిలో. అబ్బా ఎంత పండి చేసినాడయ్యా, 60-70 రకాల పదార్థాలు పెడితే తింటారా అవన్నీ? మళ్ళా తినేది 2-3 అన్నీ మళ్ళా పారవేయడమే తప్పితే ఇంకేమీ లేదు. వ్యాసుడు మనకు సూచించేది కథామూలకంగా ఈ అంశాలను తెలియజేస్తూ ఉన్నాడు. 10 మందికి ఉపయోగమయ్యేటువంటి కర్మను ఆచరించండి. నీవు పుణ్యాన్ని సంపాదించుకున్నావు, అయ్యో నేను ధార పోస్తే ఈ పుణ్యం నాకు సమాప్తం అయిపోతుందే, నా జీవితం ఎట్లా అని అనుకోకు, మళ్ళీ నీవు పుణ్యాన్ని సంపాదించు. పార్వతీదేవి ఆ విధంగా చేసినది. మహ్యమే తత్తపో దేవి త్వయా దత్తం మహావ్రతే. ఇదివరకు 100 సంవత్సరాలకు కానీ నేను ప్రత్యక్షం కాని వాడను, ఇప్పుడు 5 రోజులకే ఎందుకు ప్రత్యక్షమైనాను అని అంటే, మహాదేవుడనైన నేను మొసలి రూపంలో వచ్చి నిన్ను పరీక్ష చేసినాను. నేను చేసిన పరీక్షలో నీవు నెగ్గినావు. నీవు నీ పుణ్యాన్నంతా జన్మ ప్రభృతి సంపాదించిన పుణ్యాన్ని నాకు ధారపోయడం వలన నీ పుణ్యము రెట్టింపైనది, రెట్టింపు కాదు, ఇది అక్షయమైనది, అందుకని నీకు ఇప్పుడే నీకు వరాన్ని ఇస్తున్నాను అని శంకరుడు వరాన్ని అనుగ్రహించినాడు అని ఈ కథను చెప్పి, ఇంకేమిటి ఆమె ఇంటికి వెళ్ళిపోయినది. వెళ్ళిపోయిన తర్వాత తండ్రి గారు స్వయంవరాన్ని ఏర్పాటు చేసినాడు. స్వయంవర మంటపానికి ఇంద్రచంద్రాదులంతా చక్కగా అలంకారం చేసుకుని వచ్చి కూర్చున్నారు. అమ్మాయి చాలా సుందరాంగి, ఆమెకు త్రిపుర సుందరి అని పేరు. ఒక త్రిపుర సుందరి కాదు, 2 అక్షరాలు కూడా ముందున్నాయి, మహాత్రిపుర సుందరి. ఈ మహాత్రిపుర సుందరి ఇంకెవరు కూడా లేదు. ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించేందుకు శంకరాచార్యుల వారికి 1-2 శ్లోకాలు సరిపోలేదు, 100 శ్లోకాలు సరిపోయినాయి. దాన్నే సౌందర్య లహరి అని అంటారు. అంతటి చక్కని అమ్మాయికి స్వయంవరం ఏర్పాటైంది అంటే ఇంద్రాది దేవతలు ఊరుకుంటారా? అందరూ వచ్చి కూర్చున్నారు. స్వయంవర మంటపానికి ఇంకా పార్వతీదేవి వచ్చినది. మహాదేవుడైన శంకరుడు కూడా కూర్చొని ఉన్నాడు. వానుకుండేటువంటి అందరినీ చూసిన తర్వాత ఇంతమందికి కోరిక ఉన్నదా ఏమని చేసుకోవాలి అని
ఆమె సింహాసనం పైన కూర్చోగానే ఈయనకున్న కొన్ని చేష్టలు విచిత్రంగా ఉంటాయి మహాదేవునికి. ఇప్పుడు ఏం చేసినాడు, ఉన్నట్టుండి ఒక పిల్లవాణి రూపాన్ని పొందినటువంటి వాడి ఆమె ఓళ్ళో పోయి పడ్డాడు. బాలశంకరుడు చిన్న భస్మరేఖలు